ఏమి భాగ్యం అండి బాబా, ఏమి భాగ్యం. దేవుని మందిరానికి ఎదురుగా మనం ఇల్లు కట్టుకుంటే ఎంత ఆశీర్వాదమో తెలుసా? కొంతమందికి దొంగ సచ్చిన వాళ్ళకి తెలిసాక అయ్యారు ఈ దేవుని మందిరం నీడ పడకూడదంటగా. ఏ అంటే శాస్త్రాలు చెప్తున్నాయి. ఏ శాస్త్రం? పనికి వాళ్ళోడా. అసలు దేవుని మందిరం నీడబడితే ఆశీర్వాదం, దేవుని మందిరానికి ఎదురుగుంటే ఆశీర్వాదం. తెలిసాక దేవుని మందిరం చుట్టూ ఉన్నారనుకోండి, దయ్యాలు మీ మీద దాడి చేయవు. దేవుని మందిరాన్ని దగ్గరగా వెళ్ళి కొనుక్కుంటారా? కొనుక్కోండి. దయ్యాల బారి నుంచి తప్పించబడాలన్నా కొనుక్కోండి. దేవుని మందిరంలో రాత్రి మగలు స్తుతి ఆరాధన జరుగుతుంటాయి కదా, ఆరాధన ఆశీర్వాదమే మీకు కలుగునుగాక. నేనంటాను, దేవునికి సంబంధించిన ఏదైనా సరే మన మీద పడితే అది ఆశీర్వాదం. అరే సేవకుడు నీడబడితేనే సచ్చినోళ్ళు లేచి కూర్చుంటా ఉంటే, ఇక మహాదేవుని గొప్ప మందిరం నీడబడితే ఇంకంత ఆశీర్వాదం.